ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. దర్శన్ ఎక్కడ కనిపించకపోవడంతో ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మా దర్శన్ ఎక్కడ ఎస్ఐ గారు అని అడుగుతూ ఉంటుంది. అదేంటండి అలా అడుగుతున్నారు, మీ లాయర్ వచ్చి బెయిల్ ఇచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్లారు కదా అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. మా లాయరా, ఎవరండి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అతను ఒక హైకోర్టు లాయర్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అతను మా లాయర్ కాదండి అని ఆనంద చెప్తూ ఉంటుంది. మాకు కావలసిన ఆధారాలు అన్నీ కూడా మాకు అందేయండి, అందుకే ఏ లాయర్ అయితే ఏంటి, మీ అబ్బాయిని బెయిల్ మీద బయటికి పంపించాం అని ఎస్ఐ చెప్పి కానిస్టేబుల్స్ తొందరగా వాళ్ళని జీబెక్కించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు హైకోర్టు అడ్వకేట్ దర్శన్ని రిలీజ్ చేయడం ఏంటి, ఏదో జరుగుతుంది అని ఆనంద ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకోవైపు దర్శన్ గాయాలతో ఇంటికి వెళ్తాడు. దర్శన్ని చూసి కుటుంబ సభ్యులంతా పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న దర్శన్ ఏంట్రా ఈ దెబ్బలు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. వద్దు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఎరే ఇదంతా ఏంట్రా అని రోహిత్ అంటూ ఉంటాడు. నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. పాపం దర్శన్కి నొప్పిగా ఉన్నట్టుంది, అందుకే ముట్టుకోవద్దంటున్నాడు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. అవును పెద్దనాన్న, నొప్పిగా ఉంది, ఎక్కడంటే ఇక్కడ అని తన గుండెను చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరంతా సంతోషంగా ఉన్నారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అదేంట్రా అలా అడుగుతున్నావు, నీకు అలాంటి దెబ్బలు తగిలితే మేమంతా ఎందుకు సంతోషంగా ఉంటాం అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. నేను శరణ్యను ఏం చేయలేదని ఎంతలా చెప్పినా కూడా వినిపించుకోకుండా శరణ్యను నేనే ఏదో చేసినట్టు పోలీసు వాళ్లకు నన్ను అప్పచెప్పి బలవంతంగా ఒప్పించాలని చూశారు. మీకు నాపై ఉన్న ప్రేమ ఏంటో, నాకు ఈ ఇంట్లో ఉన్న విలువేంటో ఇప్పుడే అర్థమైంది అని దర్శన్ అంటూ ఉంటాడు. ఒరేయ్ దర్శన్, ఎందుకురా అందరినీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. మరిది గారు, నా చెల్లెలంటే నాకు ప్రాణం, నా చెల్లెలు కనిపించకపోయేసరికి నా చెల్లెలకు ఏమైందో నిజం బయట పెడతారని మీ పైన కంప్లైంట్ ఇచ్చాను, అంతేకాని మరే దురుద్దేశం లేదు మరిది గారు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అని అనన్య యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక చాలు వదిన గారు, మీ యాక్టింగ్లన్నీ ఆపండి, నాపై దెబ్బ పడినంత వరకే మీరు ఏం చెప్పినా కూడా వినేవాడిని, నన్ను ఇంతలా కొట్టించారంటే ఇదంతా కూడా మీ పనేనని నాకు అర్థమైంది అని దర్శన్ అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంద ఇంటికి వస్తుంది. ఇక ఆనంద డల్గా ఇంటికి వస్తూ ఉంటే హాల్లో అందరూ కూడా గుమిగూడి కనిపిస్తారు. ఇదేంటి అందరూ ఇలా గుమిగూడి ఉన్నారు అని ఆనంద మెల్లగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి దర్శన్ ఒంటి నిండా రక్తంతో దెబ్బలతో సోఫాలో కూర్చొని ఉంటాడు. దర్శన్ని చూసి ఆనంద తట్టుకోలేక ఏడుస్తూ, నాన్న దర్శన్ ఏంట్రా ఇదంతా అని దర్శన్ని జాలిగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంట్రా ఆ పోలీస్ వాళ్ళు కాస్తైనా జాలి దయ లేకుండా ఇలా కొట్టారు అని ఆనంద ఏడుస్తూ ఉంటుంది. జాలి దయ, ఇంట్లో వాళ్ళకే నా పైన జాలి దయ అనేవి లేకుండా నా గుణాన్ని, నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా శంకించారు కదమ్మా, ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు మీరే ఇలా ఉన్నారంటే పోలీస్ వాళ్ళు ఎలా కొట్టకపోతే ఎలా కొడతారమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నాన్న దర్శన్, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోకు నాన్న, శరణ్య గురించి అందరం కూడా టెన్షన్ పడ్డాము, అంతేకాని ఆ ఇంటెన్షన్తోనే నిన్ను నిలదీశాము, అంతకుమించి ఏం లేదు దర్శన్, నువ్వు సెల్లో ఉన్నావని చెప్పి శరణ్య ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని పోలీసులకు శరణ్యను చూపిస్తే నిన్ను బయటికి తీసుకురావాలని నీ అన్నయ్య రోహిత్ ఎంతలా తిరిగాడో తెలుసా, నువ్వు సెల్లో ఉన్నావని నిన్ను బయటికి తీసుకురావడం కోసం ఇప్పటి వరకు కాళ్ళు అరిగిపోయేలా తిరిగి వచ్చాను అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా నీ సంతోషం కోసమే అన్నది అర్థం చేసుకో దర్శన్ అని ఆనంద అంటూ ఉంటుంది. నా సంతోషం ఎక్కడ ఉందమ్మా, నీ పెద్దరికాన్ని, నీ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం నీకు నచ్చిన అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకున్నావు, నీ పరువు మర్యాదను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక్కడ నీ కొడుకు ఏమైపోయినా పర్వాలేదు, నీ కొడుకు నువ్వు అనుకున్న అమ్మాయితో కాపురం చేయాలి, అందుకే కదా బలవంతంగా నాతో ఆ శరణ్యతో కాపురం చేయించాలని చూశారు, మీరు అనుకున్నదే చేయండి, ఇక్కడ మీ కొడుకు గురించి ఏం పట్టించుకోకండి అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దర్శన్ నడవలేక అందరి ముందు పడుతూ ఉంటే అందరూ దర్శన్ని పట్టుకొని సహాయం చేయాలని చూస్తూ ఉంటే అందరినీ పక్కకు నెట్టేసి దర్శన్ తన రూమ్కి ఒకడే వెళ్ళిపోతాడు. ఇక అనన్య ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటే ఆనంద ఏడుస్తూ ఉంటుంది. ఇక దర్శన్ తన రూమ్కి వెళ్ళి సమీరాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ సమీరా, ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అదే సమయానికి ఆనంద దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్ళి దర్శన్ ఫోన్లో మాట్లాడినంతా కూడా చాటుగా ఉండి వింటూ ఉంటుంది. సమీరా, మా ఇంట్లో వాళ్ళెవరు కూడా బాధ్యతగా పట్టించుకోకపోయినా నువ్వు నన్ను బాధ్యతగా పట్టించుకున్నావు, లాయర్ని పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకువచ్చావు, నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమయ్యేలా చేశావు, నా ప్రేమను దక్కించుకోవడం కోసం నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి లాయర్ని పెట్టి మరీ
విడిపించావు. లవ్ యూ సమీరా, లవ్ యూ అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇదంతా ఆనంద విని దర్శన్ జీవితంలోకి మళ్ళీ సమీర ఎందుకు వచ్చింది? సమీర లాయర్ ద్వారా దర్శన్ని బయటికి తీసుకొచ్చిందంటే ప్లాన్ ముందే ఆలోచించి ఉంటుందా? సమీర కావాలనే దర్శన్ని అరెస్ట్ చేయించి ఉంటుందా? సమీరానే కావాలని శరణ్యను అడ్డు తప్పించాలనుకుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు దర్శన్తో శరణ్య గురించి మాట్లాడదామని వెళ్ళాను, కానీ ఈ సమయంలో శరణ్య గురించి దర్శన్తో మాట్లాడడం కరెక్ట్ కాదు. తేల్చాల్సిన వాళ్ళ లెక్కలు తేల్చి అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంద భైరవి హాల్లో ఉన్న అనన్యని చూస్తూ ఉంటుంది. అనన్య ఆనందను చూసి పేపర్ చదివినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు శరణ్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి విశ్వనాథం, గీత ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. శరణ్య, దర్శన్ ఎక్కడ ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటే రిసెప్షనిస్ట్ రూమ్ నెంబర్ 4 సార్ అని చెప్తుంది. ఇక గీతా, విశ్వనాథం హాస్పిటల్లో రూమ్ నెంబర్ 4ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఏమండి, రూమ్ నెంబర్ 4 అదిగోండి అని గీత విశ్వనాథానికి చూపిస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథం, గీత రూమ్లోకి వెళ్ళేసరికి శరణ్య స్పృహలో లేకుండా ఉంటుంది. శరణ్యను చూసి విశ్వనాథం శరణ్య చేయి పట్టుకొని, అమ్మా శరణ్య, ఏంటమ్మా ఇదంతా? అల్లుడితో సంతోషంగా ఉన్నావని కాస్త సంతోషపడేలోపు ఇలా జరిగిందేంటమ్మా అని విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు. అత్తారింట్లో సంతోషంగా ఉంటుందనుకున్న కూతురికి ఇలాంటి పరిస్థితి పట్టించావేంటి దేవుడా అని విశ్వనాథం ఏడుస్తూ ఉంటే శరణ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. శరణ్య కళ్ళు తెరవడంతో విశ్వనాథం, గీత సంతోషపడుతూ ఉంటారు. అమ్మ శరణ్య, అసలు ఏం జరిగిందమ్మా? నువ్వు అల్లుడితో కలిసి హనీమూన్కి వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పావు కదా, ఇక తరువాత ఏం జరిగిందో నాకెందుకు ఫోన్ చేయలేదమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఇక శరణ్య ఆలోచించి, మీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేసుకొని ఈవినింగ్ అలా తీసుకెళ్ళిపోమన్నారమ్మా, కానీ నీకు ఎలాంటి బెంగ లేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది. అంతేకాదమ్మా, దర్శన్ని కూడా పోలీస్ వాళ్ళు వదిలిపెట్టేశారు, దర్శన్ ఇంటికి వచ్చేశాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది. నిజమా అత్తయ్య గారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను చెప్పమ్మా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. నీ జీవితంలో ఉన్న సుడిగుండాలన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను దర్శన్, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చేస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పు శరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారికి చెప్పాలంటే సమీర గురించి చెప్పాలి. సమీర గురించి చెప్తే ఆయనే సమీరను రిసార్ట్కి తీసుకొచ్చారని తెలిసిపోతుంది. ఆయన అత్తయ్య గారి దృష్టిలో తప్పు పడిపోతారు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పమ్మా శరణ్య, అసలు రిసార్ట్ నుంచి ఎందుకు నువ్వు బయటికి వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. క్యాజువల్గానే బయటికి వచ్చాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఎందుకు శరణ్య, నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు? నీ భర్తను కాపాడాలని నిజం దాచిపెడుతున్నావేమో, కానీ ఎలాగైనా సరే నిజమేంటో నేను తెలుసుకుంటాను అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద, అన్నయ్య శరణ్యకు ఎలాంటి ప్రాబ్లం లేదు, డాక్టర్ ఈవినింగ్కి శరణ్యను డిశ్చార్జ్ చేసి కూడా తీసుకెళ్ళిపోమన్నారు, నేను చెప్పింది గుర్తుందా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. గుర్తుందమ్మా ఆనంద, శరణ్య ఉన్నట్టు శరణ్య మనకి కనిపించినట్టు ఎవరికీ చెప్పొద్దన్నావు అంతే కదా అని విశ్వనాథం అంటూ ఉంటే, అంతే అన్నయ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది. అన్నయ్య నాకు కాస్త పని ఉంది, చూసుకొని వస్తాను అని ఆనంద రిసార్ట్కి వెళ్తుంది. రిసార్ట్ మేనేజర్తో, ఎక్స్క్యూజ్ మీ, నాకు మీ రిసార్ట్ సీసీ ఫుటేజ్ కావాలి, కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను, ఇట్స్ వెరీ అర్జెంట్ అని ఆనంద మేనేజర్తో చెప్తూ ఉంటుంది.